అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, మీకు తెలుసా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక స్త్రీకి స్వర్గం యొక్క శుభవార్తనిచ్చారు. ఆ స్త్రీ స్వర్గం యొక్క అర్హత పొందడానికి గల కారణం ఏమిటో తెలుసా? రండి చూద్దాం ఈ హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక స్త్రీ వస్తుంది. వచ్చి ఈ విధంగా అంటుంది: ఓ దైవ ప్రవక్త, నాకు మూర్ఛ రోగం ఉంది. నాకు మూర్ఛ వచ్చినప్పుడు నేను కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాను. నా యొక్క వస్త్రాలు, శరీరంపై ఉన్న వస్త్రాలని జారిపోతున్నాయి. నేను బహిర్గతం అయిపోతున్నాను అని ఆ స్త్రీ అంటుంది. అన్న తర్వాత ఈ విధంగా అంటుంది: ఓ దైవ ప్రవక్త, మీరు నా కోసం దువా చేయండి, ఈ వ్యాధి నయం అవ్వాలని చెప్పి అని ప్రవక్త వారితో అంటుంది. దానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా? నీ వ్యాధి నయం అయిపోతుంది, నీకు ఏ బాధ ఉండదు అని ప్రవక్త వారంటూ ఇలా అంటారు. కానీ నీవు గనక ఈ వ్యాధిపై సహనం వహిస్తే నీకు స్వర్గం లభిస్తుంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ స్త్రీకి స్వర్గం యొక్క శుభవార్తనిచ్చారు. దైవ ప్రవక్త వారి ఈ మాటను విన్న ఆ స్త్రీ అంటుంది: ఓ దైవ ప్రవక్త, అలాగైతే నేను ఈ వ్యాధిపై సహనం వహిస్తాను, నా వ్యాధి గురించి మీరు దువా చేయకండి అని అంటుంది. అయితే ఒక చిన్న మనవి ఏమిటంటే, ఈ వ్యాధి వల్ల నాకు మూర్ఛ వచ్చి నేను కింద పడి కొట్టుకుంటున్నప్పుడు నా శరీరంపై ఉన్నటువంటి దుస్తులు జారిపోతున్నాయి, నేను బహిర్గతం అయిపోతున్నాను. ఆ సమయంలో నా యొక్క దుస్తులు జారకుండా మీరు అల్లాహతో దువా చేయండి, ఈ వ్యాధిపై నేను సహనం వహిస్తాను అంటుంది. అల్లాహు అక్బర్. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ వ్యాధి గురించి కాకుండా ఈమె దుస్తులు జారకుండా దువా చేశారు. ఆ రోజు నుంచి ఆమెకు ఎప్పుడు ఫిట్ వచ్చి మూర్చొచ్చి కింద పడిపోయి కొట్టుకుంటున్నా సరే ఆమె ఒంటిపై నుంచి దుస్తులు జారలేదు. సోదరులారా, ఈ హదీసు ద్వారా మనకేం తెలుస్తుంది? అల్లాహ్ ఏదైనా మనకి కష్టం ఇస్తే దానిపై గనక మనం సహనం వహిస్తే దానికి ప్రతిఫలం కూడా అల్లాహ్ ఇస్తాడు. అయితే వ్యాధి వచ్చిన వారు ఇలాజ్, చికిత్స చేయించుకోవటము ఇది సున్నత్. కాబట్టి మనం చికిత్స చేయించుకోవాలి, అల్లాహపై భారం ఉంచాలి.